బ్రేకింగ్ న్యూస్ భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది నేనే అంటూ గత కొంతకాలంగా ప్రకటిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే దీనిపై ఇప్పటి వరకు స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పహల్గామ్ అటాక్ అనంతర పరిణామాల్లో పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకే తాము ఆపరేషన్ సింధూర్ నిలిపివేసినట్టుగా ప్రెసిడెంట్ ట్రంప్ కు ప్రధాని మోదీ వివరించినట్టు వెల్లడించారు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. వాస్తవానికి G7 సదస్సులో ప్రధాని మోదీ ప్రెసిడెంట్ ట్రంప్ తో భేటీ కావాల్సి ఉంది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ట్రంప్ హుటాహుటిన అమెరికా వెళ్లిపోయారు. కానీ ఆ తరువాత ప్రెసిడెంట్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ వివరాలు ట్రంప్ కు వివరించారు. ఈ సందర్భంగానే ఇతర దేశాల మధ్య వర్తిత్వాన్ని భారత్ ఎప్పుడు అంగీకరించబోదన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రధాని మోదీ ప్రెసిడెంట్ ట్రంప్ కు వివరించినట్టు తెలిపారు విక్రమ్ మిస్త్రీ. మరి ప్రధాని మోదీ కామెంట్లపై ట్రంప్ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు కూడా భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే ప్రధాన కారణం అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి ఓ ఫుల్ స్టాప్ పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, రైట్ ప్రస్తుతం ఏదైతే పెహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పులు జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా అంటే మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ను భారత్ తలపెట్టింది. దానిలో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్గా చేసుకుని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఆ దాడులు చేసిన తర్వాత ప్రతిగా పాకిస్తాన్ కూడా దాడులు చేసింది. తర్వాత 9, 10 రెండు రోజుల్లోనే భారత్ నుంచి ప్రతిఘటన ఎక్కువగా పాకిస్తాన్ ఎదుర్కొన్న నేపథ్యంలో ఫైనల్గా కాళ్లబేరానికి వచ్చి అమెరికాను ఆశ్రయించింది. భారత్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చాలని కూడా అమెరికా కాళ్లు పట్టుకునే నేపథ్యంలో అంటే అమెరికా వద్దకు వెళ్ళిన నేపథ్యంలోనే అమెరికా భారత్తో మాట్లాడింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది నేనే అంటూ ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు విదేశీ పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో ప్రతి దేశానికి వెళ్ళి అక్కడ ఇద్దరి మధ్య శాంతి చర్చలు కుదిర్చి యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ కూడా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి నిన్న ఏదైతే G7 సమిట్ జరిగిందో ఆ సమిట్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. డొనాల్డ్ ట్రంప్ కూడా వచ్చారు. అయితే అక్కడ ఇద్దరుకు సంబంధించి ఇద్దరి మధ్య భేటీ జరగాల్సి ఉంది. కానీ ఇద్దరి మధ్య భేటీ జరగడానికి సమయం లేకపోవడంతో ఆయన వెంటనే ట్రంప్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇద్దరు కూడా ఫోన్లో సంభాషించుకున్నారు. దాదాపు 30 నిమిషాలకు పైగా ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఎవరి మధ్యవర్తిత్వం దీంట్లో లేదు, ఎవరు జోక్యం చేసుకోలేదు. కేవలం పాకిస్తాన్ అమెరికాను ఆశ్రయించింది. తర్వాత వాళ్లే కాళ్లబేరానికి వచ్చారు తప్ప మేము ఎవరిని మధ్యవర్తిత్వం వహించమని మేము ఎవరిని కోరలేదు. ఎవరు కూడా దీన్ని క్రెడిట్ తీసుకునే అవకాశం లేదు. దీన్ని ఖండిస్తున్నామంటూ కూడా భారత్ గతంలో ఖండించింది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి ట్రంప్తో మాట్లాడిన సందర్భంలో దీన్ని ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత మిస్త్రీ కూడా ఇటు ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా దీనికి సంబంధించి ప్రధానంగా స్పందించారు. ఏదైతే G7 సమిట్లో ఇద్దరి మధ్య చర్చ జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ట్రంప్ వెంటనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇద్దరి మధ్య చర్చ జరగలేదు. కానీ ఫోన్లో సంభాషించుకున్నారు. ఏదైతే ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది నేనే అంటూ దానివల్ల యుద్ధం నా వల్ల యుద్ధం ఆగిందంటూ ఏదైతే ట్రంప్ ప్రతి దేశం వెళ్ళి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారో దీన్ని మాత్రం ఎవరి మధ్యవర్తిత్వాన్ని నేను అంగీకరించను అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ఖండించారు. ఇటు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్ని విక్రమ్ మిస్త్రీ కూడా మీడియాకు వివరించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని అనేది మేము అంగీకరించము. ఏదైతే ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదుల దాడి జరగడం, దానికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మే 7వ తేదీన పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రతిగా దాడి చేసింది. ఇద్దరి మధ్య దాడులు ప్రతిదాడులతో పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, ఎయిర్ బేస్లు అనేకం నష్టపోయింది. ఇటు ఉగ్రవాద స్థావరాలు కూడా కోల్పోయిన పరిస్థితుల్లో మళ్ళా ఈ యుద్ధం ఇలాగ కంటిన్యూ అయితే పాకిస్తాన్కు తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉందని భావించిన పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ చీఫ్ కానీ
డిఫెన్స్ సంబంధించిన అధికారులందరూ కూడా మొత్తానికి భయపడిన నేపథ్యంలోనే అమెరికాను ఆశ్రయించారు. అమెరికాతో మాట్లాడి ఫైనల్గా కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ ముందుకొచ్చిన నేపథ్యంలోనే భారత్ అంగీకరించింది తప్ప ఎవరి మధ్యత్వాన్ని మేము అంగీకరించమంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. అయితే తర్వాత రెండు దేశాలకు సంబంధించిన ఆర్మీకి సంబంధించిన చీఫ్ల ఆధ్వర్యంలో మే 12వ తేదీన సమావేశం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక అంగీకారం అయితే కుదిరింది. అంటే ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సమావేశం జరిగిన సమయంలో 10వ తేదీన సాయంత్రం 5:30 సమావేశం జరిగిన తర్వాత ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి, దీనికి నేను ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు కూడా ఆ రోజు ట్వీట్ చేశారు. తర్వాత 12వ తేదీన ఇద్దరు రెండు దేశాలకు సంబంధించిన ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్ల ఉన్నత స్థాయి సమావేశం అయితే ఆ రోజు జరిగింది 12వ తేదీన. తర్వాత కాల్పుల విరమణకు సంబంధించి ఇద్దరి మీద చర్చలు జరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి కాల్పులు జరపకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మళ్ళా కాల్పులు జరిపితే కనుక దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణించి దీన్ని యుద్ధంగా భావించి దాడి చేయాల్సి వస్తుంది, దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే ఇటు పాకిస్తాన్ను హెచ్చరించారు. కానీ ఇటు ట్రంప్ మాత్రం ప్రతిసారి కూడా ఈ యుద్ధాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది నేనే అంటూ కూడా ఆయన క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని మేము అంగీకరించము, ఎవరు కూడా మాకు మధ్యవర్తిత్వం చేయవలసిన అవసరం లేదు, చేయలేదు, పాకిస్తానే కాళ్ళబేరంకు రావడంతో మేము యుద్ధాన్ని ఆపేమనేది కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇటు విక్రమ్ మిస్రీ కానీ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఏదైతే G7 సమిట్లో జరిగిన సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో ఇద్దరి మధ్య చర్చ జరగాల్సింది. కానీ ట్రంప్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడంతో అమెరికా ఫోన్లోనే ఇద్దరు మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరి మధ్య ఫోన్లోనే సంభాషణలు జరిగిన తర్వాత దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఖండించారు మధ్యవర్తిత్వాన్ని. మొత్తంగా చూసుకుంటే ఒకవేళ పాకిస్తాన్తో చర్చలు చేయాల్సి వస్తే మాత్రం ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దానికి సంబంధించి కానీ ఉగ్రవాదానికి సంబంధించి తప్ప వేరే విషయాలపై ఎక్కడ కూడా చర్చ ఉండదు అనేది కూడా ప్రధానంగా గతంలోనే తేల్చి చెప్పారు. ఇప్పుడు మోడీ ప్రధానంగా చెప్పింది ఒకటే, ఏదైతే మధ్యవర్తిత్వానికి సంబంధించి ట్రంప్ పదే వ్యాఖ్యలు చేస్తున్నారో దానికి సంబంధించి దాన్ని ఖండిస్తున్నామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ విక్రమ్ మిస్రీ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. భారత్ పాక్ మధ్య మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా తానే సయోధ్య కుదిర్చానని ఇప్పటివరకు కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు. అయితే దానికి ప్రధాని మోదీ ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. ఎటువంటి మధ్యవర్తిత్వాన్ని కూడా తాము సహించేదే లేదు, ఏ దేశాల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమంటూ